నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ గెలుచుకునే సీట్లు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వానికి దినదిన గండంగా మారిందా? గ్యారెంటీల అమల్లో విఫలమయ్యారు అన్న వ్యాఖ్యలకి ప్రభుత్వం ఇచ్చే సమాధానమేంటి? ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. రామ్మోహన్ గారితో ఎన్ఆర్ఐలు కాల్ చేసి మాట్లాడాల్సిన నంబర్స్ 914023490015 అలాగే 914023490016. వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్కి కాల్ చేయొచ్చు. రామ్మోహన్ గారు చెప్పండి. సీఎం మాజీ సీఎంల మధ్య మాటలు డైనమైట్స్ లా పేలుతున్నాయి. ఆ డైలాగ్ వార్ మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా కేసీఆర్ గారు చేస్తున్న విమర్శ ఏంటి అంటే త్వరలోనే రేవంత్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అని. ఏమంటారు ఈ కామెంట్ కి మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వాళ్ళది పడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి కూడా రాకుండా, ప్రజాస్వామ్యం లోపల అసెంబ్లీ అనేది పవిత్ర దేవాలయం లాంటిది, అసెంబ్లీకి కూడా రాకుండా 7 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అప్పులు చేసి, ఆ అప్పులు కూడా ఏంటంటే నిరవర్ధకమైనటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే మేడిగడ్డ దగ్గరికి పత్రికా మిత్రులను, శాసనసభ్యులను తీసుకెళ్లి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించారు. మొత్తం కూడా పరెలు వాసిపోయినాయి, బ్యారేజీలన్నీ కూడా పరెలు వాసిపోయినాయి. ఉట్టి మేడిగడని అనుకుంటే అన్నారం కూడా అదే విధంగా లీకేజ్ అవుతుంది. మరి సుందెలు కూడా ఏమవుతుందనే తెలియాలి, ఎందుకంటే డిజైన్ సేమ్ కాబట్టి అక్కడ కూడా అట్లే జరగవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. ఈ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసి పేద రైతాంగం పుట్టగొట్టడం కాకుండా, చాలా కష్టపడి ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ మనీ ఉందో ఆ మనీని దుర్వినియోగం చేసి దాంట్లో కమిషన్లు కొట్టుకోవడానికి ప్రాజెక్టులు నిర్మాణం చేసేది తప్ప, ఆ కనీసం దానికి సంబంధించిన ఎవరైతే చీఫ్ ఇంజనీర్స్ కానీ, నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్స్ కానీ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోకుండా తన సొంత తెలివి, నేను 80,000 పుస్తకాలు చదివాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అన్న ధోరణిలో కేసీఆర్ గారు ప్రవర్తించడం మూలంగానే ఈ విధమైన పరిస్థితి వస్తుంది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, శ్రీశైలం కాంగ్రెస్ పార్టీ కట్టింది, జురాల కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఎక్కడ కూడా ఇలాంటి లోపాలు లేవు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు తన సొంత తెలివిని ఉపయోగించి అధికారులను, ఎవరైతే నిష్ణాతులైన చీఫ్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈ నిర్మాణం కొనసాగించడం మూలంగానే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఇన్వైట్ చేసినాం. అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మేము ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం పోతున్నాం తప్ప మాకే అంతా తెలుసు, మేము ఏదైనా చెప్పొచ్చు అన్న ధోరణిలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు. ఏ సబ్జెక్ట్ అయినా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, ఇన్ రైటింగ్లో తీసుకోవాలి, దాని ప్రకారమే మనం అమలు చేయాలి అన్న ఆలోచనలో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలనే ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్ల రూపాయల సర్ప్లస్ తో కూడుకున్నటువంటి నిధితో ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే 10 ఏళ్ల పాలన తర్వాత ఒక దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని, అంటే జీతాలు కూడా చెల్లించలేని ప్రభుత్వాన్ని, జీతాలు ఫస్ట్కి ఇవ్వాల్సినటువంటి జీతాలు 15వ తారీఖు రోజు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారు మన రాష్ట్ర పరిస్థితిని దిగజార్చిండు. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక దివాలా తీసిన కుటుంబాన్ని మా రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టు కడుతూ ఏ విధంగా అయితే ప్రగతి పదంలో తీసుకెళ్లాలో ఆ విధంగా తీసుకెళ్తున్నాడు. ఈ గత 2-3 నెలల నుంచి ఫస్ట్కే మేము జీతాలు ఇస్తున్నాం. అదే కాకుండా పాత నగరానికి కూడా ఆల్రెడీ మెట్రో ట్రైన్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమం వేసుకున్నాం. అదే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు మేము 6 పథకాలు అయితే అనౌన్స్ చేసినామో, సమాజంలో సగభాగమైనటువంటి మహిళల గురించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటే ఎవరైనా మహిళ ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉచితంగా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తన స్వగ్రామం రావచ్చు. ఎప్పుడైనా తల్లి మీద ప్రేమ ఉండి తల్లిని చూసి రావాలి, సోదరులను చూసి రావాలంటే తల్లిగారింటికి పోయి రావచ్చు. కొడుకో బిడ్డనో మన్మడో మన్మరాలు పుడితే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకోవాలంటే ఒక శ్రీశైలంకో, యాదగిరి గుట్టకో, అనంతగిరి గుట్టకో, వేములవాడకో ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళి వాళ్ళ మొక్కు తెచ్చుకునవచ్చు.
ఈ విధంగా రామ్మోహన్ గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఏంటంటే ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇన్ని నెలలైనా కూడా ఆ హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అని వాళ్ళు నిలదీస్తూ ఉన్న పరిస్థితి. వాటి గురించి చెప్పండి. ఒక్కసారి మనం గమనించాలి, 2018 ఎన్నికల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అధికారంలోకి వచ్చిందంటే, నేను శాసనసభలో ఉన్నాను, తొలి తెలంగాణ శాసనసభలో 14 నేను గెలిచాను, మాకు ఇంకా 4-5 నెలలు సమయం ఉంది. అయినా సరే కొంగర కొలాన్ లోపల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటే అది అటర్ ఫ్లాప్ అయిపోయింది. అప్పటికే తెలిసిపోయింది ఆయన ఓడిపోతాడని. అందుగురించి ఏం చేసిందంటే దొంగ దెబ్బ తీసింది అన్నమాట ప్రతిపక్ష. 4-5 నెలల ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించి అన్ని అసత్య ప్రచారాలు ఇచ్చి ఎలక్షన్లకు గెలిచి కేవలం ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్గా వీళ్ళిద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. దేర్ ఇస్ నో క్యాబినెట్, నో మినిస్టర్స్, నో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మేనిఫెస్టో, నథింగ్. అట్లా 4-5 నెలలు కాలయాపన చేశారు. మేము దివాలా తీసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే మేము ఒకటి అన్ని అధిగమిస్తూ ఉంటే వీళ్ళ ప్రవర్తన ఎట్లుందంటే యాజ్ ఇఫ్ మా పీరియడ్ అయిపోవడానికి దగ్గర పడ్డది, ఇక 5 ఏళ్ళకి నెల రోజుల్లో 2 నెలల్లో ఉందన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలంతా కూడా విస్తుపోతున్నారు వీళ్ళ దూరం చూసి. గతంలో వీళ్ళే 18లో అధికారంలోకి వచ్చినప్పుడు 4-5 నెలల వరకు క్యాబినెట్ సమావేశమే లేదు, మేనిఫెస్టోల అంశాల గురించి ప్రస్తావనే లేదు. మరి ఎందుకు ఈ విధంగా అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు అంటే అది ఎవరు ఊహించలేని పరిస్థితి. అది నిరవధికమైనటువంటి ఆస్తులు, జీతాలు చెల్లించలేని పరిస్థితి. టెలిఫోన్స్ ట్యాపింగ్ చేసారు, దాంట్లో ఆల్రెడీ శిక్షణ అనుభవిస్తున్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఆల్రెడీ శిక్షణ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇంకా రాజకీయ నాయకులకు కూడా తొందరలోనే నోటీసులు ఇవ్వబోతున్నారు. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల లోపల ఆల్రెడీ కవిత గారు మీకు తెలుసు, లిక్కర్ కుంభకోణం లోపల తను తీహార్ జైల్లో ఉన్నారు. మొన్నటి వరకు ఈడీ కేసు ఉంటే ఇప్పుడు కొత్తగా సిబిఐ కేసు కూడా వచ్చేసింది. ఈ విధంగా మొత్తం వాళ్ళ కుటుంబమే ఈ యొక్క ఇరిగేషన్ లోపల లోపభూయిష్టమైనటువంటి విధానాలు అమర్చారు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసారు, లిక్కర్ కుంభకోణంలో ఉన్నారు. ఈ విధంగా అన్ని కూడా వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలు ఎవరు కూడా హర్షించలేని పరిస్థితులు ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసి లాల్ బహదూర్ స్టేడియంలో వాళ్ళకందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మంచి ఒక సభ కూడా ప్రతి రిక్రూట్మెంట్ టైంలో కూడా మేము ఒక ప్రోగ్రాం కూడా అక్కడ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు, నిరుద్యోగులకు, ఇంకా ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు, ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు అందరూ కూడా ఒక భరోసా కల్పిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత సోదరుడు ఈరోజు తరుణ్ అని ఎస్సీ క్యాండిడేట్ ఐఏఎస్ సెలెక్ట్ అయ్యిండు. 231 ర్యాంక్ వచ్చింది. మంచన్పల్లి అని పూడూరు మండలం వరి కాన్స్టిట్యున్సీ. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఉండాలి. భవిష్యత్తు లోపల ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్న భరోసా ఉండాలి. ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారి స్వయంగా లాల్ బహదూర్ స్టేడియంకి వచ్చి అక్కడ వాళ్ళకందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తుంటే అందరికి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. మేము ఏ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, దాని క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పినామో ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా హర్షిస్తున్న విషయం మీరు కూడా గమనించారు. అదేవిధంగా మా యొక్క 6 గ్యారెంటీల్లో భాగంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కూడా 5 లక్షల రూపాయల వరకే ఉండే దాన్ని 10 లక్షల వరకు పొడిగించడం జరిగింది. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇస్తున్నాం. ఇంటికి కరెంటు బిల్లు కట్టేదే లేదు. గతం లోపల వ్యవసాయదారులు వాళ్ళ యొక్క పొలానికి సంబంధించిన మోటార్స్ ఏదైతే ఉంటాయో సబ్మెర్సిబుల్ మోటార్స్ దానికి బిల్లు కట్టే అవసరం లేకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జన్నత్ హుసేన్ గారు ఫైల్ తీసుకొస్తే మొట్టమొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ మీద పెట్టిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ల కాలం లోపల తెలుగు రాష్ట్రాల రెండిట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం మూలంగానే ఒక్కొక్క రైతు కరెంటు బిల్లు చెల్లించకుండా గత 20 సంవత్సరాల నుంచి ఒక్కొక్క రైతుకు నేను యావరేజ్ లెక్కలు చేస్తే 6 to 8 lakhs రూపీస్ బెనిఫిట్ అయిందని చెప్పి కూడా గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఎప్పటికీ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా రుణమాఫీ చేసింది. గతం లోపల ఏకకాలం రుణమాఫీ చేసింది. అదే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు 25% ఒకసారి 25% ఒకసారి పాక్షికంగా చేశారు. 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఎన్నికలు మళ్ళీ 23 ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పాక్షికంగానే పూర్తి చేసారు తప్ప అది 100% పూర్తి చేయలేదు. వాళ్ళు మమ్మల్ని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి 100 రోజులు అయింది అంటే మీరు ఎలాంటి నిధులతో కూడినటువంటి రాష్ట్రాన్ని మాకు ఇచ్చారు,
ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దివాలా తీసినటువంటి ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పింది, అయినా సరే దాన్ని గాడిన పెట్టడానికి రోజుకు 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేసి మా అందరితో కూడా మంత్రులతో శాసన సభ్యులతో ఎప్పటికీ మీరు నియోజకవర్గంలో ఉండాలి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దన్న విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. మీకు అందరికీ తెలిసిన విషయం, ప్రతి ఎమ్మెల్యే కూడా 3,500 ఇండ్లు ఇచ్చారు. నా నియోజకవర్గం పరిగి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మొదటి సంవత్సరంలోనే ఇచ్చారు. అదేవిధంగా 20 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తున్నాం, ఆల్రెడీ వేయడం కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఈసారి ఎండాకాలం ఎక్కువండి కొన్ని ప్రాంతాల లోపల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చేది, అయినా సరే వెంటనే బోర్వెల్స్ డ్రిల్లింగ్ చేపించినాం. గండేట మండలం పరి కాన్స్టిట్యున్సీ, మహమ్మదాబాద్ మండలం పరి కాన్స్టిట్యున్సీ, ఇవన్నీ కూడా బోర్వెల్స్ డ్రిల్ అయినాయి. అవన్నీ కూడా రెడ్ జోన్ కింద ఉన్నాయి. గ్రీన్ జోన్ కింద ఉన్న ప్రాంతాల లోపల మేము ఓన్లీ మోటార్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ, ఫ్లషింగ్ చేయడం కానీ, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు అధికారులను, కలెక్టర్లను, స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ అధికారులను, సెక్రటరీలను అపాయింట్ చేసి ముఖ్యమంత్రి గారు సెక్రటరీలో కూర్చొని మానిటర్ చేస్తున్నాం, ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి. ఈ విధంగా అహర్నిశలు ప్రజలోనే ఉంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కరెంటు కోతల గురించి ఏం చెప్తారు రామ్మోహన్ గారు? కరెంటు కోతల్ని గురించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తోంది ప్రతిపక్షం. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే లోపభూయిష్టమైనటువంటి మోటార్లు ఉన్నారో గత ప్రభుత్వం లోపల, ఆ మోటార్లు సర్వీసింగ్ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సర్వీసింగ్ వచ్చిన మూలంగానే డ్రింకింగ్ కానీ, పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ వస్తున్నాయి తప్ప ఫ్లవర్ యూటిలైజేషన్ అనేది గత ప్రభుత్వం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం గణాంకాలు క్లియర్ గా చెప్తున్నాయి. ఇప్పుడు పవర్ యూటిలైజేషన్ అంతకంటే ఎక్కువ పెరిగిందన్నది కూడా రికార్డు చెప్తున్నాయి. కాబట్టి వీళ్ళు బట్టగాల్చి మీదేస్తున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు తప్ప వాళ్ళు చేస్తున్నది ఏమీ కూడా లేదు అని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ చేస్తున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నారాయణపేట మీటింగ్ లో చెప్పినారు, 2 లక్షల రుణమాఫీ ఏదైతే మేము రైతులకు మాట ఇచ్చినామో 15 ఆగస్ట్ అంటే 15th ఆగస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకునే మన యొక్క దినం రోజు 15 ఆగస్ట్ రోజు, ఆ రోజు 2 లక్షల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కాకుండా ప్రతి క్వింటల్ కు 500 రూపాయలు కూడా వరి రైతులు పండించే వాళ్ళకు కూడా వేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొంత ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు మడమ తిప్పరు, మాట మరువరు. కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ రాష్ట్రం శీఘ్రంగా అభివృద్ధి చెందని. దవోస్ నగరానికి, స్విట్జర్లాండ్కి వెళ్ళి దగ్గర ఒక 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విదేశీ పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సంతకాలు చేసి వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కలగడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొనుగోలు శక్తి కూడా, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా తెలంగాణ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. రైట్, రామ్మోహన్ గారు కాలర్ లైన్ లో ఉన్నారండి. టెక్సాస్ నుంచి మాధవి గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషం. అదే విధంగా మాది ప్రాపర్ నల్గొండ అండి. నల్గొండలో మీకు తెలుసు కదా ఫ్లోరిడ్ వాటర్. సో దాని గురించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, చేంజ్ అయింది. కేసీఆర్ గారు చెప్పారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ చాలా తక్కువగా ఉండేది. బట్ మీరు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఉన్నది, నేను ఎక్కడ న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడ కానీ చూడలేదు ఈ ఫ్లోరిడ్ వాటర్. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే ఇక్కడికి వచ్చాను కానీ మా పేరెంట్స్ కానీ మా వాళ్ళు కానీ అక్కడే ఉన్నారు. వాళ్ళు వాటర్ కి ఈ ఎండాకాలంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వాటర్ చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. దాని గురించి మీరు కొంచెం, ఎందుకంటే ప్రాపర్ నల్గొండ కాబట్టి దాంట్లో కలెక్టర్ ఉన్నారు, వీళ్ళు మొత్తం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో దయచేసి చెప్పండి. కరెంటు కోతలు కూడా కొంచెం తగ్గిస్తే అంటే ఎండాకాలం కాబట్టి దయచేసి కొంచెము మీరు నైట్ టైంలో కొంచెం దయచేసి అలా తీయకపోతే బాగుంటుందని నా విజ్ఞప్తి సార్. థ్యాంక్ యూ. మాధవ్ గారు, చాలా సంతోషం అండి. మీరు మీ కన్సర్న్ యుఎస్ లో ఉన్నా సరే మన యొక్క కన్న ఊరును కన్న తల్లిని మర్చిపోద్దు అంటారు. ఆ విధంగా మన సొంత గ్రామాల గురించి మీకు ఉన్నటువంటి ఆలోచన విధానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. గత ప్రభుత్వం లోపల ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు
ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఫ్లోరైడ్ సమస్య అనేది వాళ్ళే ఏదో మొత్తం కూడా దాన్ని రూపుమార్చేసామన్న విధంగా అబద్ధాల ప్రచారం చేసుకున్నారు. మీరు చెప్పిన మాట వాస్తవం. ఇంకా అక్కడక్కడ ఈ ఇబ్బందులు ఉన్నాయి. మా యొక్క ప్రభుత్వంలోనే మేము పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించింది జురాల నుంచి ప్లాన్ చేసినాం. దాంట్లో దిండికి కూడా మేము ప్రొవిజన్ పెట్టి ఆ దిండి ప్రాజెక్ట్ ద్వారా ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా మట్టుమాయం చేసే విధంగా మేము ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేస్తే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క జురాల ప్రాజెక్టు నుంచి తీసుకురావాల్సిన నీళ్లను రద్దు చేసి ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ప్రాజెక్టును ప్రారంభించే విధంగా కాలువలు తవ్వి దగ్గర 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరకు కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఒక రైతుకు కూడా నీళ్ళు ఇవ్వలేదు, తాగునీరు కూడా ఇవ్వలేదు ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మూలంగా. కాబట్టి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము మొన్న పెట్టినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో అది ఓన్లీ ప్రొవిజనల్ బడ్జెట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది. ఆ బడ్జెట్ ను అనుగుణంగా రాష్ట్రం కూడా ప్రణాళికలు తయారు చేస్తాం. తప్పకుండా ఎక్కడైనా అలాంటి సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మేము కృషి చేస్తామన్న మాట మీకు తెలియజేస్తూ, పవర్ విషయంలో కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా లోడ్ ఫ్యాక్టర్ రిపోర్ట్ చెప్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకా యూటిలైజేషన్ ఎక్కువ ఉంది. ఈసారి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఉదాసీన వైఖరి అవలంబించకుండా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. విద్యుత్ అధికారులతోన డ్రింకింగ్ వాటర్ అధికారులతో రివ్యూ చేసి ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కృషి చేస్తాం. రామ్మోహన్ గారు, మీరు ఇందాక కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ ప్రస్తావించారు కదా, అయితే దీనికి ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారంటే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందడానికే ఇప్పుడు వీటిని తెరపైకి తీసుకొచ్చారు అని. మీరేమంటారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. అధికారులు ప్రణీత్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ వీళ్ళంతా కూడా ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి ఈరోజు జైళ్లలో ఉన్నారు. ఒక పోలీసు ఉన్నతాధికారులను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేసే వాళ్ళే పోలీసు అధికారులు. కాబట్టి ఈరోజు వాళ్ళే ఈరోజు అన్ని విషయాలు తేటతలం చేస్తున్నారు. ఏ విధంగా ఫోన్లు ట్యాప్ చేసినామంటే ప్రతిపక్షాలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ చేసిన వివరాలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ నాయకులకు అందజేసి ఆ డబ్బులు కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన ఏమైనా డబ్బులు ఉంటే పట్టుకోవడం, వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల డబ్బులు పోలీసు వాహనాలనే తరలించడం అన్న మాట స్పష్టంగా రాధాకిషన్ రావు గారు ఇప్పుడు జైల్లో ఉన్నారు. తను చెప్పడం జరిగింది. తను వాంగ్మూలం వేయడం జరిగింది. రికార్డ్ చేసినారు వాంగ్మూలాన్ని. ఏ వెహికల్ తీసుకెళ్లినారు, ఎవరు తీసుకెళ్లినారు, ఎప్పుడు తీసుకెళ్లినారు, ఏ నియోజకవర్గానికి తీసుకెళ్లారు, ఏ నాయకునికి డబ్బులు ఇచ్చినారు, ఏ నాయకుని డబ్బులు పట్టుకున్నారు, ప్రతిపక్ష అన్ని క్లియర్ గా చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మున్ముందు చాలా క్లారిటీగా జడ్జిమెంట్ల రూపంలో కూడా రాబోతున్నాయి. కాబట్టి అందరు కూడా ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది చాలా బాధాకరం. ఒక ఉగ్రవాద సంస్థలకు సంబంధించింది టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వాలకు పర్మిషన్స్ ఉంటాయి, కానీ ప్రతిపక్ష నాయకులవి, అడ్వకేట్స్వి, జడ్జెస్వి, సినిమా యాక్టర్స్వి అందరు కూడా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది ఎక్కడ కూడా ఇది ఎవరు కూడా హర్షించారు. సభ్య సమాజం ఎక్కడ కూడా హర్షించారు. ఎందుకంటే స్వేచ్ఛ లేకుండా ఎవరు కూడా జీవితాన్ని కోరుకోరు. ఇలాంటి స్వేచ్ఛని పౌరులకు, సిటిజన్స్ కు ఉండాల్సిన స్వేచ్ఛను కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం హరించేసింది అన్న విషయం ఎక్కడికి వెళ్ళినా సరే చర్చ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారికి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. అయితే వీటి మీద నివేదికలో నిగ్గు తేలే లోపు కేటీఆర్ ఒక సవాల్ విసురుతున్నారు. రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ అలాగే నార్కో టెస్టులకు సిద్ధమైతే తాను కూడా వాటికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. మరి దాన్ని రేవంత్ స్వీకరిస్తున్నారా? టెస్టులకి సిద్ధమవుతారా? ఆయన చోరు ఉల్టా కొత్వాల్కు దాటి అనేది ఒక సామెత ఉంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక అద్దె భవనం తీసుకొని అక్కడ హై టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా పెట్టి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల యొక్క టెలిఫోన్ సంభాషణని కూడా విన్నాము అని వాళ్ళు నివేదికలు రాశారు. ఎవరు చెప్తే రాశారంటే ఉన్నతాధికారులు. ఉన్నతాధికారులు చెప్పినటువంటి విషయాలు ఉన్నతాధికారులకు ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి. మరి ఇంత క్లారిటీగా ఇంకా ఉండగా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు తప్పు చేసి మా ముఖ్యమంత్రి గారిని టీవీ9 స్టూడియోకి రండి, లైట్ డిటెక్టర్ పెట్టుకోండి అంటే చేసిన తప్పు మీరు.
మేమెందుకు లైట్ డిటెక్టర్ మిషన్ పెట్టుకుంటాం, మేమెందుకు ఎగ్జామిన్ చేసుకుంటాం? తప్పు చేసింది మీరు. దాన్ని నిగ్గు తేల్చడానికి ఎవరికైతే మీరు ఆదేశాలు ఇచ్చారో మేము అనుకుంటున్నాం వాళ్ళే రేపు అప్రూవర్స్ గా మారే అవకాశం ఉంది. రేపు అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్తారు. మీరు అందరు కూడా సాక్ష్యాధారాలతో సహా ఏ వెహికల్లో డబ్బులు తీసుకెళ్లారు, ఎవరెవరికి ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులకు, అన్ని కూడా తేడితల్లం అయితే అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ యొక్క శాసనసభ్యులకు ఎవరికైతే డబ్బు అందజేసిరో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఈ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయితే రామ్మోహన్ గారు, ఇంకొక ప్రధానమైన విమర్శ ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే అవి ఎందుకు పనికి రాకుండా పోయాయని, కాళేశ్వరం బ్యారేజీలన్నింటినీ ఆపేయడంతో తెలంగాణలో దాదాపు 15 నుంచి 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇదంతా ఒట్టి మాట. దాని మూలంగా ఎండిపోయింది ఏం లేదు. బ్యారేజీలు ఆ విధంగా ఉంటే కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది. ఏదైనా ఊర్లు కూడా ఇంకా మునుముందు కొట్టుకపోతే అక్కడ జనానికి కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాణహాని జరగకుండా మేము దానికి సంబంధించిన నివేదిక కూడా డ్యామ్ సేఫ్టీ అధికారుల నుంచి కోరుతున్నాం. అది రాగానే దానికి సంబంధించిన ఏ విధంగా మరమ్మతులు చేయాలా, ఏం చేయాలా, వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం తప్పకుండా చేస్తామని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైట్ అండి. అయితే కేసీఆర్ నల్గొండ టూర్కు వెళ్లి ఎండిన పంట పొలాన్ని పరిశీలించారు. సరిగ్గా అదే రోజు సాయంత్రానికి ఇటు గాయత్రి, అన్నపూర్ణ పంపు హౌజుల నుంచి, అటు సాగర్ ఎడమ కాలువల నుంచి నీళ్లు విడుదల చేశారు. ఒకవేళ అవి నీరు ముందే విడుదల చేస్తుంటే, అంటే కేసీఆర్ పర్యటించాల్సిన అవసరం లేకుండా నీటిని ముందే విడుదల చేస్తుంటే పంటలు ఎండిపోయే దుస్థితి ఉండేది కాదు కదా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన విమర్శ. కేసీఆర్ యొక్క పర్యటనకు నీళ్లు వదలడానికి అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు. వాళ్ళు ఊరికే అబద్ధపు ప్రచారాలు, వీళ్ళకి అది అలవాటు అనమాట. బట్టగాల్చి మీదేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు. గతంలో కూడా నేను శాసనసభలో మొన్న లాస్ట్ డే ఆఫ్ సెషన్ హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, ప్రాణైతే చెవెళ్ళ పనులు మా పరిగి నియోజకవర్గం పక్కనే చెవెళ్ళ దగ్గర చందీప దగ్గర జరిగినాయి, మీరు పనులన్నీ ఆపేసారంటే ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రాణైతే చెవెళ్ళ పేరు మీద తీసుకున్నారని ఊరికే అవాకులు చవాకులు పేలారు. నేను ఆర్టీఐ దగ్గర తీసుకున్న సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు కాదు. ఆ కాంట్రాక్టర్లకు మీరే వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మీరు ఇది ప్రూవ్ చేయాలి. నేను ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయకుండా పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు ఛాలెంజ్ చేస్తాను. హరీష్ రావు మాట్లాడలేదు. మీరు ఒకసారి రికార్డ్ చెక్ చేయండి. లాస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ ఐ డిమాండెడ్, కానీ మాట్లాడలేదు. అంటే వీళ్ళకి అలవాటు ఏంటంటే గట్టిగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని విమర్శ చేస్తే వాళ్ళు ఎదురుదాడి చేయలేని పరిస్థితి కల్పించి వీళ్ళే సబ్జెక్ట్ అంతా తెలుసు అన్నట్టుగా వేరే వాళ్ళ మీద అభియోగాలు వేయడం అనేది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు తప్ప అది వాస్తవం కాదు. రైట్ సార్. రామ్మోహన్ గారు, వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్లే కడియంని పార్టీలోకి లాగారు, ఆయన కుమార్తెకి ఎంపీ సీట్ ఇచ్చారు అన్న విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనికి మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఒక సీనియర్ నాయకుడు, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. గతంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన కూతురు కావ్యకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత షీఈ్ ఎ యంగ్ గర్ల్, ఫస్ట్ టైం షీఈ్ కంటెస్టింగ్ యాజ్ ఎంపీ. బట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దురాగతాలు, ఏదో ఒక మంచి భవిష్యత్తు ఉంటుందేమో అన్న ఆలోచనతో ఆమె పార్లమెంట్కి వెళ్దామని వస్తే ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు కానీ, అవినీతి కుంభకోణాలు కానీ, ఈ బెదిరింపులు కానీ ఇవన్నీ కూడా చూసి తనే స్వయంగా ఒక ఉత్తరం రాసింది కేసీఆర్ గారికి. మీరు నాకు పార్టీ టికెట్ ఇచ్చారు, కానీ నేను కాంటెస్ట్ చేయలేను, ఎందుకంటే ఈ పార్టీ లోపల ఇలాంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి నేను కాంటెస్ట్ చేయను, రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఓపెన్ గా టికెట్ ఇచ్చిన రోజే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మేము దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. దాంట్లో తప్పేముందండి? ఇప్పుడు ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ వాళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు, మంచి అభ్యర్థులు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడంలో తప్పలేదు కదా. కాబట్టి ఎంతమంది మంచి అభ్యర్థులు ఉన్నారండి బీఆర్ఎస్ లో? ఇప్పుడు మీరు గతంలో గమనించినారు, వాళ్ళు మా యొక్క 12 మంది శాసనసభ్యులను మా కాంగ్రెస్ పార్టీలో గెలిచే వాళ్ళను, మా మంత్రివర్గంలో కూడా స్థానం గతంలో కల్పించిన వాళ్ళని కూడా ఆ పార్టీలో తీసుకొని వాళ్ళు మళ్ళీ మంత్రిలో కూడా కొనసాగించిన సంగతి మీకు తెలుసు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన టీడీపీ నుంచి గెలిచినా సరే వీళ్ళ మంత్రివర్గం లోపల స్థానం కల్పించి నడిపించింది. ఇదంతా కూడా వాళ్ళు గతంలో చేసిన పనే. మేమేదో ఈరోజు కొత్తగా ఎవరినో చేర్చుకుంటున్నామని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇదంతా కూడా టిట్ ఫర్ టాట్ లాగా సాగుతుంది అని అనుకోవచ్చా?
టిట్ ఫర్ టాట్ కాదండి, ఇదంతా కూడా ఏంటంటే ఈ 10 ఏళ్ల లోపల 100 సంవత్సరాల విధ్వంసం కేసీఆర్ ప్రభుత్వం చేసిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడం అనేది అసలు ఊహించలేని పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితి లోపల ఒక ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే మా పార్టీ పైన అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా వాళ్ళని 12 మందిని చేర్చుకున్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో అక్కడ కుమారస్వామి పరమేశ్వర్ అన్న మిత్రుడు డిప్యూటీ సీఎంగా ఉండి అక్కడ కలిసి మేము ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే యడ్యూరప్ప అని జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి మా ప్రభుత్వాన్ని పడగొట్టేసారు. దాన్ని ప్రజలు సహించలేక ఆ ప్రభుత్వాన్ని పడేసి మళ్ళా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక సిద్ధిరామయ్య అనే ఒక బీసీ నాయకుడిని మేము ముఖ్యమంత్రిగా చేసి, అదేవిధంగా ఇప్పుడు డికే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా కమల్నాథ్ గారు మాకు ముఖ్యమంత్రిగా మా గవర్నమెంట్ ఉంటే అక్కడ కూడా ఎమ్మెల్యేలను కొనుక్కొని మా ప్రభుత్వాన్ని పడేసి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గోవాలో కూడా సంఖ్యాబలం ప్రకారంగా మా ప్రభుత్వానికే, మా పార్టీకే హైయెస్ట్ సీట్స్ ఎమ్మెల్యేస్ వస్తే కూడా వాళ్ళు వేరే కూటమి కట్టి వేరే వాళ్ళని చేర్పించుకొని అక్కడ గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేసే విధంగా గతంలో చాలాసార్లు ప్రయత్నాలు చేశారు. ప్రజలు ఎవరు కూడా హర్షిస్తలేరు. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వాళ్ళు జాతీయ హోదా ఇచ్చింది గతంలో, తెలంగాణకు జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణ గురించి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు, మాకు జాతీయ హోదా కావాలి, మాకు ప్రాజెక్టులు కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకసారి ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు వస్తే మీ చల్లని చూపు మా పైన ఉండాలి, మాకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులాగా మాకు నిధులు కావాలని మేము అడగమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రజల ముందే చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేశారు, రైతు వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేశారు, నోట్ల రద్దుకు సపోర్ట్ చేశారు. ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం చట్టసభలో ఏ బిల్లులు తీసుకొచ్చినా సరే ఆగ మేఘాల మీద చార్టెడ్ ఫ్లైట్లలో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీలు పోయి ఢిల్లీకి పోయి సపోర్ట్ చేసిన సంఘటన ఉంది. కాబట్టి వీళ్ళు లోపాయికారిగా వాళ్ళు ఒకటే. దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో చాలా ప్లేస్లలో వాళ్ళ క్యాండిడేట్స్ అందరినీ కూడా చాలా వీక్ క్యాండిడేట్స్ పెట్టి, మా దగ్గర కూడా చెవెళ్ళ కాన్స్టిట్యున్సీలో చాలా వీక్ క్యాండిడేట్ ని కాసాని జ్ఞానేశ్వరాన్ని పెట్టిండు. అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు, అతను సరిగా ఫిజికల్ గా లేవడం కానీ, కూర్చోవడం కానీ, నడవడం కానీ, ప్రజలను అడగడం కానీ ఏం కూడా అది చేయడం లేదు. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎంపీ క్యాండిడేట్ గా పెట్టి ఇండైరెక్ట్ గా బీజేపీకి ప్రోత్సహించే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మా పరిగి కాన్స్టిట్యున్సీలో బీజేపీకి 16,000 ఓట్లు వచ్చినాయి, నాకు 98,000 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్కి వచ్చిన క్యాండిడేట్ ఓట్స్ అక్కడికి బీజేపీకి తరలించే విధంగా కుట్ర చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షిస్తలేరు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే వాళ్ళకు మేము ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం, బీసీలు అయితే 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా వాళ్ళకు మేము 6 గ్యారెంటీలో భాగంగా ఏదైతే పథకాలు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇంకా వాళ్ళ ఇంటికి కరెంటు ఫ్రీగా, కరెంటు 200 యూనిట్ల వరకు అంటే 700 రూపాయల వరకు ఫ్రీగా ఇస్తున్నాం. ఒక్కొక్క మండలానికి నేను లెక్కలు తీసుకొస్తే 75% మంది ఫ్రీ కరెంట్ కిందకు వస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క మండలానికి ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ అధికారంలో లేరు, బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఇప్పుడు ఉండి 10 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. ఈ 10 ఏళ్లలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి మోడీ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 ఏళ్ల కాలం లోపల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మొత్తానికి మేము ఆర్టీఐ కింద తీసుకుంటే కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. ఈ విధంగా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించారు నిరుద్యోగ యువకులను. అదేవిధంగా రైతాంగానికి చెప్పారు, రైతాంగం పెట్టుబడులు ఏదో పెట్టిండ్రో దానికి 2 ఆదాయం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పారు. 2 దేవుడు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈరోజు రైతాంగంలో ఉండి పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశం అంతా కూడా ఒకటై ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు సంవత్సరాల కాలం రామ్మోహన్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క మెడలు వంచి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను వాపస్ తీసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మేము కృషి చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళు
అప్పుడు గవర్నమెంట్ లో రావడానికి 2004లో కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు రైతులందరూ కూడా జన్ధన్ ఖాతాలు తెరవండి, ప్రతి ఒక్కరు కూడా మేము 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో కూడా వేస్తాం అని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పారు. కానీ చెప్పి వాళ్ళు ఏం కూడా చేయలేదు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఈ రోజు నమ్మే పరిస్థితులు లేరు. రైతాంగం కానీ రైతులకి మీరిచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేశారా రామ్మోహన్ గారు? తప్పకుండా అండి. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఏకకాలంలో దీర్ఘకాలిక రుణాలు కానీ స్వల్పకాలిక రుణాలు కానీ దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఏకకాలంలో మాఫీ చేసి మా మాట మేము నిలబెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఈ 15th ఆగస్టుకి ఫ్లాగ్ హోస్టింగ్ చేసే రోజు ప్రతి రైతు కళ్ళల్లో సంతోషం చూడడానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి నారాయణపేట్ రైతాంగానికి సంబంధించినటువంటి సభ లోపల చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి అని ఒక డెడ్ లైన్ ఏదైనా పెట్టుకున్నారా అండి? ఒక డేట్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తుందని, ఒకవేళ అప్పులు చేసినా ఈ నిరవర్ధకమైనటువంటి ఆస్తులు కడుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఈ యొక్క ఏదైతే ప్రాజెక్టులు బ్యారేజీలు కట్టిర్రు, మేడిగడ్డ దగ్గర కానీ అన్నారం సిద్ధిల దగ్గర కానీ అవి పనికిరానివి కట్టిన లోపభూయిష్టమైనటువంటి కట్టిండ్రు. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండి నివేదిక తీసుకుంటున్నాం. ఆ నివేదిక ప్రకారం మేము పనిచేయడం జరుగుతుంది. కాబట్టి కొంత కాలయాపన జరగవచ్చు. గతంలో కూడా కొంత కాలయాపన, వాళ్ళు కూడా 4-5 నెలల వరకు అసలు క్యాబినెట్ లేదు, ఇద్దరే ముఖ్యమంత్రి అదేవిధంగా మహమ్మద్ అలీ ఇద్దరే క్యాబినెట్ లోపల, అసలు నో క్యాబినెట్ మినిస్టర్స్, నో రివ్యూ, అసలు ఒక్క మేనిఫెస్టో ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సరే కనీసం వాళ్ళకు కొంత బ్రీతింగ్ స్పేస్ ఒక 6 months అన్న ఉంటే వాళ్ళన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. 100% మేము ప్రజలకి అయితే హామీలు ఇచ్చినామో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. నా పరిగి నియోజకవర్గంలో గతంలోనే 42,000 ఇండ్లు కట్టించినాను ఇందిరమ్మ. కాబట్టి ప్రజలను నమ్ముతాం. అదే వేరే పార్టీ బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళు ఏం కట్టియలేదు, ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కట్టియలేదు, ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. కాబట్టి నమ్మరు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే దగ్గర 25 లక్షల ఎకరాలని పేదలకు భూ పంపిణీ చేసింది. గతం లోపల ఇండ్లు కట్టించింది, వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇచ్చింది. ఆ విధంగా ప్రజల యొక్క అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాటి వారధి కార్యక్రమం.